ఓ కేటీఆర్, నీ అయ్య కేసీఆర్ ను అసెంబ్లీకి రమ్మను, దమ్ముంటే అసెంబ్లీకి రమ్మను. అసెంబ్లీలో మా ముఖ్యమంత్రి గారు ఉంటాడు, మా ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ఉంటాడు, అక్కడ చర్చ పెట్టువాను. ఎందుకు వస్తలేరే? ఎందుకయ్యా మీకు భయం? మీకు భయం ఎందుకు అంటున్నా. అంటే ఇప్పుడు విచారణ జరుగుతుంది, కాళేశ్వరం ప్రాజెక్టు మీద విచారణ జరుగుతుంది, మిషన్ భగరత్ మీద విచారణ జరుగుతుంది, మిషన్ కాకతీయ మీద కూడా విచారణ జరుగుతుంది, మీ కార్ రేసింగ్ లో దాని మీద విచారణ జరుగుతుంది, ఫోన్ ట్యాపింగ్ మీద విచారణ జరుగుతుంది, ఇవన్నిటి మీద విచారణ జరుగుతుంది. నేను టీఆర్ జైలుకు మమ్మల్ని పంపుతారేమో భయంతో మాట్లాడుతున్నావు నువ్వు. కానీ ఖచ్చితంగా మీరు రాష్ట్రాన్ని ఏ విధంగా దోశారో అన్నిటి మీద కూడా విచారణ జరుగుతున్నాయి, అది గుర్తు పెట్టుకోండి. హైదరాబాద్ చుట్టూ 30,000 ఎకరాల భూమిని మీరు ఎక్కడెక్కడ మీ బినామీ పేర్ల మీద చేసి అన్నిటి మీద కూడా విచారణ జరుగుతుంది. ఇవన్నిటి మీద విచారణ జరుగుతున్న భయంతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ప్రతిదీ చర్చ పెట్టుకుంది. చర్చ ఎక్కడ పెడతావా? నువ్వు అసెంబ్లీ, నువ్వు ఎమ్మెల్యేవేమో కదా, నువ్వు చదువుకున్నోనివేమో కదా, తెలివి లేకుండా మాట్లాడతావు, మత్స్యత్వం లేకుండా మాట్లాడతావు. నువ్వు ఇట్లనే మాట్లాడితే నిన్ను ఎర్రగడ్డకు పంపవలసి వస్తుంది. ఎర్రగడ్డకు ఈడ్చుకో, ఏమైనా పిసగట్టలు వేసిందా మరి ఏందో.